జనక రాజేంద్ర, ఈ కార్తీక మాసంలో కన్యాదాన, ప్రాతః స్నానాలు, యోగ్యుడైన బ్రాహ్మణ బాలకునకు ఉపనయనము చేయించడం, విద్యాదాన, వస్త్రదాన, అన్నదానములు ఇవన్నీ చాలా ప్రధానమైనవి. ధనము చేత పేదవాడు, గుణము చేత యోగ్యుడు అయిన బ్రాహ్మణ కుమారునికి కార్తీక మాసంలో వడుగు చేయించి దక్షిణను సమర్పించడం వలన పూర్వజన్మ పాపాలు కూడా తొలగిపోతాయి. ఆ విధంగా తమ ధనంతో ఉపనయనము చేయించబడిన వటువు చేసే గాయత్రి జపము వల్ల దాత యొక్క పంచమహాపాతకాలు నశించిపోతాయి. 100 రావి చెట్లు నాటించిన, 100 తోటలను వేయించిన, 100 నూతులను, దిగుడు బావులను నిర్మించిన, 10,000 చెరువులను త్రవ్వించినా వచ్చే పుణ్యము ఎంతైతే ఉంటుందో అది పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేయించడం వలన కలిగే పుణ్యంలో 16వ వంతుకు కూడా సమానము కాదు. మాధ్యం వైమాధవే మాసి చోత్తమం మౌంజి బంధనం కారయిష్యంతి తే రాజన్ దానం దత్వాతు కార్తీకే. కార్తీక మాసంలో ఉపనయన దానము చేసి తదుపరి వచ్చే మాఘంలో కాని వైశాఖంలో కాని ఉపనయనము చేయించాలి. సాధువులు, శ్రోత్రియులు అయిన బ్రాహ్మణ బాలకులకు ఉపనయనము చేయించడం వలన అనంత పుణ్యము కలుగుతుందని ధర్మవేత్తలైన మునులందరూ కూడా చెప్పియున్నారు. అటువంటి ఉపనయనానికి కార్తీక మాసంలో సంకల్పము చెప్పుకుని ఫలానా వారికి నేను నా ద్రవ్యంతో ఉపనయనము చేయిస్తాను అని వాగ్దానం చేయడం వలన కలిగే సత్ఫలితాన్ని చెప్పడానికి స్వర్గలోక వాసులకు కూడా సాధ్యం కాదని తెలుసుకో. జనక నరపాల, ఇతరుల సొమ్ముతో చేసే తీర్థయాత్రలు, దేవ బ్రాహ్మణ సమారాధనలు వీని వలన కలిగే పుణ్యం ఆ ధనదాతలకే చెందుతుందన్న విషయం జగద్విదితమే కదా. కార్తీకంలో తమ ధనంతో ఒక బ్రాహ్మణునకు ఉపనయనముతో పాటు వివాహమును కూడా చేయించడం వలన తత్పుణ్యము మరింతగా ఇనుమడిస్తుంది. కన్యాదానం తు కార్తీక్యాం యః కుర్యాద్ భక్తితో నఘ స్వయం పాపైర్వినుర్ముక్తః పితృణాం బ్రహ్మణః పదం. కార్తీకంలో కన్యాదానం ఆచరించిన వాడు స్వయంగా వాడు తరించడమే కాక వాని పితృలందరికీ కూడా బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించిన వాడవుతాడు. ఇందుకు నిదర్శనంగా ఒక ఇతిహాసం చెప్తాను విను. ద్వాపర యుగంలో వంగదేశాన దుర్మార్గుడైన సువీరుడనే రాజు ఉండేవాడు. లేడి కన్నుల వంటి సోగ కన్నులు గల సుందరాంగి ఒకతే అతని భార్యగా ఉండేది. దైవయోగము వలన సువీరుడు దాయాదులచే ఓడింపబడిన వాడై రాజ్యభ్రష్టుడై అర్ధాంగి అయిన సుందరాంగితో సహా అడవులకు పారిపోయి కందమూలాదులతో కాలము గడుపుకోసాగాడు. ఇలా ఉండగా అతని భార్య గర్భవతి అయింది. రాజు నర్మదా తీరంలో పర్ణశాలను నిర్మించాడు. ఆ పర్ణశాలలోనే అతని రాణి ఒక చక్కని కుమార్తెను ప్రసవించింది. సర్వ సంపదలు శత్రువుల పాలైపోవడం, తాను అడవుల పాలవడం, కందమూలాలతో బ్రతుకుతున్న ఈ రోజుల్లో కడుపు పండి సంతానం కలగడం, పోషణకు చిల్లి గవ్వైనా లేని దరిద్రము, వీటన్నింటినీ పదే పదే తలుచుకుంటూ తన పురాకృత కర్మలను నిందించుకుంటూ అతి కష్టం మీద ఆ ఆడకూతుర్ని పెంచుకోసాగారు సువీర దంపతులు. కాలగమనంలో సువీరుని కుమార్తె చక్కగా ఎదిగి నిజరూప లావణ్య సౌందర్యాదులతో చూసేవారికి నేత్రానందకారిణిగా పరిణమించింది. 8 ఏళ్ల ప్రాయంలోనే ఎంతో మనోహరంగా ఉన్న ఆమెను చూసి మోహితుడైన ఒక ముని కుమారుడు ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయవలసిందిగా సువీరుని కోరాడు. అందుక రాజు, ఋషిపుత్ర, ప్రస్తుతము నేను ఘోర దరిద్రంతో ఉన్నాను కనుక నేను కోరినంత ధనాన్ని నువ్వు కన్యాశుల్కంగా సమర్పించగలిగితే నీ కోరిక తీరుస్తాను అన్నాడు. ఆ పిల్ల మీద మక్కువ మానుకోలేని ముని బాలకుడు, రాజా, నేను కేవలం ముని కుమారుడినైన కారణంగా నీవడిగినంత ధనమును తక్షణమే ఇవ్వలేను. తపస్సు చేత తద్వారా ధనమును సంపాదించి తెచ్చి ఇస్తాను. అంతవరకు ఈ బాలికను నా నిమిత్తమై భద్రపరిచి ఉంచు అని చెప్పి అందుకు సువీరుడు అంగీకరించడంతో ఆ నర్మదా తీరంలోని తపోనిష్ఠుడై తత్ఫలితంగా అనూహ్య ధనరాశిని సాధించి దాన్ని తెచ్చి సువీరునికి ఇచ్చాడు. ఆ సొమ్మునకు సంతృప్తి చెందిన రాజు తమ ఇంటి ఆచారము ప్రకారం తన కుమార్తెను ఆ యువకునికి, ఆ ముని కుమారునకు ఇచ్చి ఆ అరణ్యంలోని కళ్యాణము జరిపించేశాడు. ఆ బాలిక భర్తతో కలిసి వెళ్లిపోయింది. తత్కన్యా విక్రమ ద్రవ్యంతో రాజు తన భార్యతో సుఖంగా ఉండసాగాడు. తత్ఫలితముగా సువీరుని భార్య గర్భిణి అయి మళ్లీ మరొక ఆడపిల్లకు జన్మనిచ్చింది. అందుకు రాజు ఆనందించాడు. పెద్ద పిల్లను అమ్మి ధనమును రాబట్టినట్టే ఈ పిల్ల ద్వారా కూడా మరింత ద్రవ్యమును సాధించవచ్చునని సంతోషించాడు. బిడ్డ ఎదుగుతూ ఉంది. ఇదిలా ఉండగా ఒకానొక యతీశ్వరుడు నర్మదా నదికి స్నానానికి వచ్చి అక్కడి పర్ణశాలలో ఉన్న సువీరుని, అతని భార్యను, కుమార్తెను చూసి, ఓయి, నేను కౌండిన్య గోత్రజుడనైన యతిని. ఈ అరణ్య ప్రాంతంలో సంసారయుతగా ఉన్న నీవు ఎవరివి అని అడిగాడు. యతీంద్రుడి ప్రశ్నలకు జవాబుగా, అయ్యా, నేను వంగదేశాధీశుడైన సువీరుడను. దాయాదుల వలన రాజ్యభ్రష్టుడనై ఇలా అడవిలో జీవిస్తున్నాను. నా దారిద్ర్య సమం దుఃఖః, నా శోకః పుత్ర మారణాత్, నా చవ్య ధానుగమనేన వియోగః ప్రియావహత్. దరిద్రం కన్నా ఏడిపించేది, కొడుకు చావు కంటే ఏడవవలసినది, భార్య వియోగం కన్నా బయటకు ఏడవలేని అంతఃశల్యం లాంటి దుఃఖం ఇంకేది ఉండదు. తమకు తెలిసిందే కదా, ప్రస్తుతం నేనా విధమైన 3 రకాల విచారాల వలన అమిత దుఃఖితుడనై ఈ విధంగా కందమూల భక్షణలతో ఈ అరణ్యమే శరణ్యముగా బ్రతుకుచున్నాను. ఈ అరణ్యంలోనే తొలిచులుగా నాకో కుమార్తె పుట్టింది. ఆమెనొక ముని కుమారునకు విక్రయించి ఆ ధనంతో ప్రస్తుతానికి సుఖముగానే బ్రతుకుతున్నాను. ఇది నా 2వ కుమార్తె. ఈమె నా భార్య.
నా గురించి ఇంకా ఏ వివరాలు కావాలో అడగండి, చెబుతాను అన్నాడు సువీరుడు. సువీరుడు ఇచ్చిన సమాధానానికి ఆశ్చర్యపోతూనే ఆ యతీంద్రుడు, ఓ రాజా, ఎంత పని చేశావు! మూర్ఖుడవై అగణితమైన పాపాన్ని పోగు చేసి పెట్టుకున్నావు. కన్యాద్రవ్యేణ యో జీవే దశపత్రం సగచ్చతి దేవాన్ ఋషీన్ పితॄన్ క్యాపి కన్యాద్రవేణ తర్పయేత్ శాపం దాస్యంతి తే సర్వే జన్మ జన్మ న్యపుత్రతాం. ఆడపిల్లను అమ్ముకుని అలా వచ్చిన డబ్బుతో జీవించేవారు మరణాంతాన అసిపత్రం అనే నరకం పాలవుతారు. ఆ సొమ్ముతో దేవ ఋషి పితృగణాలను చేసిన అర్చన తర్పణాదుల వలన ఆ దేవ ఋషి పిత్రాదులందరూ కూడా నరకాన్ని చవిచూస్తారు. అంతేకాదు, కర్తకు జన్మ జన్మలకు కూడా పుత్ర సంతానము కలగకూడదని శపిస్తారు. ఇక అలా ఆడపిల్లలను అమ్ముకుని జీవించడమే వృత్తిగా పెట్టుకున్న వారు ఖచ్చితంగా రౌరవ నరకంలో పడతారు. సర్వేషామేవ పాపానాం ప్రాయశ్చిత్తం విదుర్బుధాః కన్యా విక్రయ శీలస్య ప్రాయశ్చిత్తం న చోదితం. అన్ని రకాల పాపాలకు ఏవో కొన్ని ప్రాయశ్చితాలు ఉన్నాయి, కానీ ఈ కన్యాశుల్కము అనబడే ఆడపిల్లను అమ్ముకునే మహాపాపానికి మాత్రం ఏ శాస్త్రంలో కూడా ఎటువంటి ప్రాయశ్చిత్తము లేదు. కాబట్టి సువీరా, ఈ కార్తీక మాసంలో శుక్లపక్షంలో నీ రెండవ కుమార్తెకు కన్యాదాన పూర్వకంగా కళ్యాణం జరిపించు. కార్తీక మాసంలో విద్యా తేజశీలయుక్తుడైన వరునికి కన్యాదానమును చేసినవాడు గంగాది సమస్త తీర్థాలలోనూ స్నాన దానాదులు చేయడం వలన కలిగే పుణ్యాన్ని యథోక్త దక్షిణాయుతముగా అశ్వమేధాది యాగములను చేసిన వారు పొందే సత్ఫలితాన్ని పొందుతాడు అని హితబోధ చేశాడు. కాని నీచ బుద్ధితో కూడుకునిన సువీరుడు ఆ సజ్జన సద్బోధను కొట్టిపారేస్తూ, బాగా చెప్పావయ్యా బాపడా, పుట్టినందుకు గాను పుత్రధార గృహ క్షేత్ర వాసోవసు రత్నాద్యలంకారాదులతో ఈ శరీరాన్ని పుష్టిపరచి సుఖించాలే కాని ధర్మము అంటూ కూర్చుంటే ఎలాగా? అసలు ధర్మం అంటే ఏమిటి? దానం అంటే ఏమిటి? ఫలం అంటే ఏమిటి? పుణ్యలోకాలంటే ఏమిటి? అయ్యా ఋషిగారు, ఏదో రకంగా డబ్బును సంపాదించి భోగాలు అనుభవించడమే ప్రధానం. పెద్ద పిల్ల విషయంలో కంటే అధికంగా ధనమిచ్చేవానికే నా చిన్నపిల్లను కూడా పెండ్లి చేసి నేను కోరుకునే సుఖ భోగాలని అనుభవిస్తాను. అయినా నా విషయాలన్నీ నీకెందుకు? నీ దారిన నువ్వు వెళ్ళు అని కసిరి కొట్టాడు. అంతటితో ఆ తాపసి తన దారిన తాను వెళ్లిపోయాడు. ఈ సువీరుని పూర్వీకులలో శత్రుకీర్తి అనే రాజకుడు ఉన్నాడు. సమస్త సద్ధర్మ ప్రవక్త, శతాధిక యాగాకర్త అయిన ఆ శత్రుకీర్తి పుణ్యకార్యాల వలన స్వర్గంలోని ఇంద్రాదుల చేత గౌరవింపబడుతూ సమస్త సుఖాలను అనుభవిస్తున్నాడు. సువీరునికి యముడు విధించిన శిక్ష కారణంగా యమదూతలు స్వర్గము చేరి అక్కడ సుఖిస్తున్న శత్రుకీర్తి యొక్క జీవుని పాసబుద్ధిని చేసి నరకానికి తీసుకువచ్చారు. ఆ చర్యకు ఆశ్చర్యపడిన శత్రుకీర్తి యముని ముంగిట నిలబడి స్వర్గంలో ఉన్న తనను ఇక్కడికెందుకు రప్పించినట్లు, తాను చేసిన పాపమేమి అని నిలదీసి అడిగాడు. మందహాసము చేశాడు మహాధర్ముడు. ఇలా చెప్పసాగాడు. శత్రుకీర్తి, నువ్వు పుణ్యాత్ముడవే, స్వర్గార్హుడవే, కాని నీ వంశీకుడైన సువీరుడనేవాడు కన్యను విక్రయించాడు. అతగాడు చేసిన మహాపాపము వలన అతని వంశీకులైన మీరంతా నరకానికి రావాల్సి వచ్చింది. అయినా వ్యక్తిగతంగా చేసిన సువీరుని రెండవ కుమార్తె నర్మదా నదీ తీరాన గల పర్ణశాలలో తన తల్లితో జీవిస్తూ ఉంది. ఆ బిడ్డకింకా వివాహము కాలేదు. కాబట్టి నువ్వు నా అనుగ్రహము వలన దేహివై అక్కడికి వెళ్లి అక్కడ యోగ్యుడైన వరునికి ఆమెను ఇచ్చి కన్యాదాన విధముగా పెండ్లి జరిపించు. శత్రుకీర్తి, ఎవరైతే కార్తీక మాసంలో సర్వాలంకార భూషితి అయిన కన్యను యోగ్యుడైన వరునికి దానమిస్తాడో వాడు లోకాధిపతితో తుల్యుడవుతాడు. అలా కన్యాదానము చెయ్యాలనే సంకల్పము ఉండి కూడా సంతానము లేనివాడు బ్రాహ్మణ కన్యాదానానికి గాను కన్యాదానం అందుకోబోతున్న బ్రాహ్మణులకు గాని ధన సహాయము చేసినట్లయితే ఆ ధనదాత కన్యాదాత పొందే ఫలాన్ని పొందుతాడు. అంతేకాదు, స్వలాభాపేక్ష రహితులై 2 పాడి ఆవులను చెల్లించి కన్యను కొని ఆ కన్యను చక్కని వరునికిచ్చి పెండ్లి చేసేవారు కూడా కన్యాదాన ఫలాన్ని పొందుతారు. కాబట్టి ఓ శత్రుకీర్తి, నీవు తక్షణమే భూలోకానికి వెళ్లి సువీరుని ద్వితీయ కుమార్తెను ఎవరైనా సద్బ్రాహ్మణునకు కన్యామూలముగా దానము చేసినట్లయితే తద్వారా నువ్వు, నీ పూర్వీకులు, ఈ సువీరాదులు కూడా నరకము నుండి విముక్తి పొందుతారు అని చెప్పాడు. ధర్ముని అనుగ్రహం వలన దేహధారి అయిన శత్రుకీర్తి వెనువెంటనే భూలోకంలోని నర్మదా నదీ తీరాన్ని చేరి అక్కడి పర్ణశాలలో ఉన్న సువీరుని భార్యకు హితవులు గరపి వారి ద్వితీయ సంతానమైన ఆడపిల్లను సువర్ణాభరణ భూషితను చేసి శివప్రీతిగా శివార్పణమస్తు అనుకుంటూ ఒకానొక బ్రాహ్మణునికి కన్యాదానముగా అర్పించాడు. ఆ పుణ్య మహిమ వలన సువీరుడు నరకపీడా విముక్తుడై స్వర్గమును చేరి సుఖించసాగాడు. తదనంతరం శత్రుకీర్తి 10 మంది బ్రహ్మచారులకు కన్యామూల్యమును ధారబోయడం వలన వారి వారి పితృపితా మహితి వర్గాల వారంతా కూడా విగతపావులై స్వర్గాన్ని పొందారు. అనంతరం శత్రుకీర్తి కూడా యథాపూర్వకముగా స్వర్గము చేరి తన వారిని కలిసి సుఖించసాగాడు. కాబట్టి ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో కన్యాదానము చేసేవాడు సర్వమూల్యాన్ని చెల్లించలేని వారు వివాహార్థము మాట సహాయము చేసినప్పటికీ అమితమైన పుణ్యాన్ని పొందుతారు. ఎవరైతే కార్తీక మాసంలో యథావిధిగా కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారో వారు స్వర్గాన్ని, ఆచరించని వారు నరకాన్ని పొందుతారనడంలో ఏమాత్రమూ సందేహము లేదని గుర్తించు. మిథిలాధీశ, కార్తీక మాసమంతా పూర్వోక్త సర్వధర్మ సంయుతంగా కార్తీక వ్రతాన్ని ఆచరించలేకపోయినప్పటికీ కూడా ఎవరైతే కార్తీక పూర్ణమి నాడు వృషోత్సర్గం చేస్తారో వారి యొక్క జన్మాంతర పాపాలన్నీ కూడా నశించిపోతాయి. జనక, మహీపాల, వృషోత్సర్గము అనగా ఆవు యొక్క కోడెదూడను అచ్చుబూసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలడాన్ని వృషోత్సర్గము అంటారు. ఈ మానవ లోకంలో ఏ ఇతర కర్మచరణాల వలన కూడా
అసాధ్యమైన పుణ్యాన్ని ప్రసాదించే ఈ కార్తీక వ్రతంలో భాగంగానే కార్తీక పూర్ణమి నాడు పితృదేవతా ప్రీత్యర్థం ఒక కోడె దూడను అచ్చుపోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలాలి. అలా చేయడం వలన గయా క్షేత్రంలో పితృలకు 1,000,000 సార్లు శ్రాద్ధాన్ని నిర్వహించిన పుణ్యం కలుగుతుంది. యహ కోభస్మత్కులే జాతః పౌర్ణమాస్యాంతు కార్తీకే ఉత్రుజే దృషభం నీరం తేన తృప్తావయం ధృతి కాంక్షంతి నృప సాత్తుల పుణ్యలోక స్థితాపి. పుణ్యలోకాల్లో ఉన్న పితృలు సైతం తమ కులంలో పుట్టిన వాడెవడైనా కార్తీక పౌర్ణమి నాడు నల్లని గిత్తను అచ్చబోసి వదిలినట్లయితే మనకు అమితానందం కలుగుతుంది కదా అని చింతిస్తూ ఉంటారు రాజా. ధనుకుడైనా సరే జీవితంలో ఒక్కసారైనా కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గము చేయనివాడు అంధకామిశ్రము అనే నరకాన్ని పొందుతాడు. గయా శ్రాద్ధము వలన కాని, ప్రతివర్షాబ్దికాల వల్ల కాని, తీర్థస్థలాలలో తప్పడం వల్ల కాని ఈ వృషోత్సర్గంతో సమానమైన ఆనందాన్ని పితరులు పొందరని, గయా శ్రాద్ధ వృషోత్సర్గాలు రెండు సమానమేనని పెద్దలు చెప్పినా వృషోత్సర్గమే ఉత్తమమైనదని తెలుసుకో. ఇక కార్తీక మాసంలో పండ్లను దానం చేసేవాడు దేవర్షి. పితృణాలు 3 నుంచి కూడా విముక్తుడైపోతాడు. దక్షిణాయుతంగా ధాత్రీ ఫలాన్ని దానమిచ్చేవాడు సార్వభౌముడవుతాడు. కార్తీక పౌర్ణమి నాడు లింగదానము సమస్త పాపహారకము, అత్యంత పుణ్యదాయకమే కాక ఈ దానం వలన ఈ జన్మలో అనేక భోగాలను అనుభవించి మరు జన్మలో చక్రవర్తిత్వాన్ని పొందుతారు. అనంత ఫలదాయకమైన ఈ కార్తీక వ్రతాచరణ సదవకాశము అందరికీ అంత తేలికగా లక్ష్యము కాదు. అత్యంతోత్కృష్టమైన ఈ కార్తీక మాసంలో ఇతరుల అన్నమును పితృశేషమును తినకూడనివి తినడము, శ్రాద్ధములకు భోక్తగా వెళ్లడము, నువ్వుల దానము పట్టడము అనే 5 మాన్వేయాలి. ఈ నెలలో సంఘాన్నము, సూత్రాన్నము, దేవార్చకాన్నము, అపరిశుద్ధాన్నము, త్యక్తకర్ముని అన్నము, విధవ అన్నము అనేవి తినకూడదు. కార్తీక పౌర్ణమి అమావాస్యల్లోను, పితృదివసము నాడు, ఆదివారము నాడు, సూర్యచంద్రగ్రహణ దినాలలోను వ్యతిపాత వైద్యుత్యాది నిషిద్ధం. దినాలలో రాత్రి భోజనము చేయకూడదు. ఇటువంటి రోజుల్లో ఛాయానత్తము అనగా తమ నీడ శరీరపు కొలతలకు 2 పడినప్పుడు భుజించుట ఉత్తమమని మహర్షులు చెప్పారు. పరమ పవిత్రమైన ఈ కార్తీకంలో నిషిద్ధ దినాలలో భుజించే వారి పాపాలు అగణితముగా పెరిగిపోతాయి. అందువలన కార్తీకంలో తైలాభ్యంగనము, పగటి నిద్ర, కంచుపాత్రలో భోజనము, పరాన్న భోజనము, గృహ స్నానము, నిషిద్ధ దినాలలో రాత్రి భోజనము, వేదశాస్త్ర నింద అనే ఈ 7 జరుపరాదు. సమర్థులై ఉండి కూడా కార్తీకంలో నది స్నానం చేయకుండా ఇంటి వద్దనే వేడి నీటి స్నానం చేసినట్లయితే అది కళ్ళుతో చేసిన స్నానానికి సమానమవుతుందని వాహ్మ శాసనము. సూర్యుడు తులలో ఉండగా నది స్నానమే అత్యంత ప్రధానం. చెరువులు, నదులు లేనప్పుడు మాత్రమే చెరువుల్లో కాని, కాలువల్లో కాని, నూతి వద్ద కాని గంగా, గోదావరాజ్య మహానదులను స్మరించుకుంటూ స్నానం చేయవచ్చును. ఎక్కడ చేసినా ప్రాతకాలంలోనే స్నానం చేయాలి. అలా చేయని వారు నరకాన్ని పొంది అనంతరం చండాలకు జన్మనెత్తుతారు. గంగా నది స్మరణము చేసి స్నానము చేసి సూర్యమండల గతుడైన శ్రీహరిని ధ్యానించి ఆ విష్ణు గాథ పురాణాదులను ఆలకించి ఇంటికి వెళ్ళాలి. పగలు చేయవలసిన పనులన్నీ ముగించుకుని సాయంకాలం మరలా స్నానం చేసి ఆచరించి పూజా స్థానంలో పీఠము వేసి దాని మీద ఈశ్వరుని ప్రతిష్ఠించి పంచామృత, ఫలోదక, కుశోదకాలతో మహాస్నానము చేయించి షోడశోపచారాలతో పూజించాలి. ముందుగా పరమేశ్వరుడైన ఆ పార్వతీపతిని ఆవాహన చేయాలి. అటు పిదప ఓం వృషధ్వజాయ నమః ధ్యానం సమర్పయామి, ఓం గౌరీప్రియాయ నమః పాద్యం సమర్పయామి, ఓం లోకేశ్వరాయ నమః అర్ఘ్యం సమర్పయామి, ఓం రుద్రాయ నమః ఆచమనీయం సమర్పయామి, ఓం గంగాధరాయ నమః స్నానం సమర్పయామి అంటూ నీరు విడవాలి. లేదా అశోషిష్టామయోపువః తాన ఊర్ధ్వే తథాతన మహేరణాయ చక్షసే యోవశ్చితమో రసః తస్య భాజయతే హనః ఉషతీరవ మాతరః తస్మాదారంగా మామవో యస్య క్షయామి జిన్వథ అపోజన యథాచనః అంటూ మంత్రం పఠిస్తూ నీటితో పరమేశ్వరుని అభిషేకించాలి. ఓం అశాంబరాయ నమః వస్త్రం సమర్పయామి, ఓం జగన్నాథాయ నమః ఉపవీతం సమర్పయామి, ఓం కపాలధాన్యే నమః గంధం సమర్పయామి, ఓం ఈశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి, ఓం పూర్ణగుణాత్మనే నమః పుష్పం సమర్పయామి, ఓం ధూమ్రాక్షాయ నమః ధూపమాగ్రపమయామి, ఓం తేజోరూపాయ నమః దీపం సమర్పయామి అంటూ ఒక ఒత్తితో ఆవునేతి దీపాన్ని వెలిగించి స్వామికి చూపాలి. ఓం లోకరక్షాయ నమః నైవేద్యం సమర్పయామి నివేదన సమర్పించాలి. ఓం భూర్భువస్వః తత్సవితురవేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ అనుకుంటూ ఒక పువ్వుతో నివేదించు దార్థముల చుట్టూ నీటిని ప్రోక్షించి ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం శ్రీ మహాదేవాయ శివ 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 శంభవే స్వాహ అంటూ స్వాహ అన్నప్పుడల్లా ప్రభువునకు నివేదనము చూసి ఫలానా పదార్థమును నివేదించాము అనుకుని అమృతమస్తు అమృతోపస్తరణమసి ఋతం నత్యవే పరిశించామి ఉత్తరాపూసనం సమర్పయామి అనుకుని పదార్థాల కుడి పక్కన ఒక చుక్క నీరును వదలాలి. తరువాత ఓం లోకసాక్షిణే నమః తాంబూలాదికం సమర్పయామి అంటూ 5 తమలపాకులు 2 పోక చెక్కలు సమర్పించాలి. ఓం భవాయ నమః ప్రదక్షిణం సమర్పయామి అంటూ ప్రదక్షిణం చేయాలి. ఓం కపాలినే నమః నమస్కారం సమర్పయామి అంటూ సాష్టాంగ నమస్కారం చేయాలి. జనక మహారాజా పైన చెప్పిన విధంగా షోడశ ఉపచారాలతో గాని లేదా నెల పొడుగునా ప్రతిరోజు సహస్రనామయుతంగా గాని శివ పూజ చేసి పూజ యొక్క చివరిలో పార్వతీకాంత దేవేశ పద్మజాక్ష్యం ఘ్రీ పంకజ అర్ఘ్యం గృహణ దైత్యారే దత్తం చేదాముపాపతే అనే మంత్రంతో అర్ఘ్యమును ఇవ్వాలి. అనంతరం యథాశక్తి దీపములను సమర్పించి శక్తివంచన లేకుండా బ్రాహ్మణులకు దానమును ఇవ్వాలి. ఈ ప్రకారంగా కార్తీకము నెలాళ్లు కూడా బ్రాహ్మణ సమేతంగా నక్త వ్రతాన్ని ఆచరించేవాడు 100 వాజిపేయాలు 1000 సోమాశ్వమేధాలు చేసిన ఫలాన్ని పొందుతాడు. కార్తీక మాసమంతా ఈ మాసనక్త వ్రతాచరణ వలన పుణ్యాధిక్యత, పాపనాశనం అవలీలగా ఏర్పడతాయి అనడంలో ఎటువంటి సంకోచము లేదు. కార్తీక చతుర్దశి నాడు పితృప్రీతిగా బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వలన వారి యొక్క పితృలందరూ కూడా సంతృప్తులవుతారు. కార్తీక శుద్ధ చతుర్దశి నాడు ఔరస పుత్రుడు చేసే తిలతర్పణము వలన పితృలోకము సర్వము తృప్తి చెందుతుంది. ఈ చతుర్దశి నాడు ఉపవాసము ఉండి శివారాధన చేసి తిలను దానము చేసిన వాడు కైలాసానికి క్షేత్రాధిపతి అవుతాడు. ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన వారు తప్పకుండా తమ పాపాలను పోగొట్టుకున్న వారే మోక్షగాములవుతారు. జనక మహారాజా కార్తీక పురాణంలో ముఖ్యంగా ఈ అధ్యాయాన్ని శ్రద్ధాభక్తులతో చదివినా వినినా కూడా వారి సమస్త పాపాలకు ప్రాయశ్చిత్తము చేసుకోవడం ద్వారా కలిగే ఫలితాన్ని పొందుతారు.